Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough. వెల్కమ్ టు ఎడిటింగ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ఈ రోజు అయితే మీరు చూస్తున్నారు కదా, ఆపరేషన్ సింధూర్ అంటే చాలా చోట్ల సినిమాల్లో చూసి వినాయకుడిని ఇన్స్పైర్ అయ్యి వినాయక చవితికి మా హీరో లాగా తయారు చేసుకుందాం, మా హీరోలా తయారు చేసుకుందాం ఉన్నామని చాలా మందికి ఐడియాస్ వస్తాయి. కానీ ఇక్కడ మాత్రం మా ఆపరేషన్ సింధూర్ ఒక దేశానికి నిదర్శనంగా ఉండే మన మన ఎయిర్ ఫోర్స్కి, మన ఇండియా బలానికి, అంటే ఇంత భక్తిని ఆ ఎయిర్ ఫోర్స్ సిస్టంతో యాడ్ చేసి దేశభక్తిని భక్తిని కలిపి తయారు చేసిన ముఖ్యంగా వీరికి థ్యాంక్స్ అన్న, ఈ విధంగా తీసుకొచ్చినందుకు. అసలు ఈ ఐడియా ఎవరు ఇచ్చారు, అంటే ఎలా వచ్చింది మీకు, ఈ థాట్ ఎలా వచ్చింది? అందరూ సినిమాలు ఈ విధంగా చేస్తుంటారు కదా. ఈ ఐడియా ముఖ్యంగా మా బ్రదర్ శ్రీకాంత్ వచ్చింది. దీనికి కర్త క్రియ కర్మ మా శ్రీకాంత్, మా బ్రదరే. మేము అతను వెంబడి ఉండి దీన్ని నడిపించడానికి, ఆయనకు సహకారం చేయడానికి మా బాధ్యత వివరించినాము. ఈ ఆపరేషన్ సింధూర్ని ఎంచుకోవడానికి ముఖ్య గల కారణం ఏంటంటే, ఇలాంటిది ఒక మన ధైర్య సాహసంతో మన ఆర్మీ కానీ, మన నేవీ కానీ, మన మోదీ సాబ్ కానీ, మన అజిత్ దోవల్ లాంటి వాళ్ళది వాళ్ళ గొప్పతనాన్ని మనం ఇంకా ప్రజలకు తీసుకెళ్ళాలి, ప్రజలకు ఇంకా చూపెట్టాలనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ సింధూర్ అనే కాన్సెప్ట్ని తీసుకున్నాము. ఈ ఆపరేషన్ సింధూర్ కాన్సెప్ట్ తీసుకొని ఆల్మోస్ట్ ఒక 2 months బ్యాక్ తీసుకున్నాము. 2 months తర్వాత స్టిల్ ఇప్పటికీ వర్క్ నడుస్తుంది. అదే ఉన్న కాన్సెప్ట్లోనే ఈ వినాయకుని ప్రతిమని రెడీ చేయించడం కానీ, S-400 వెహికల్స్ రెడీ చేయడం కానీ, బ్రహ్మోస్ మిసైల్స్ రెడీ చేయడం కానీ, ఇట్లా మూషికాలని ఆర్మీ సోల్జర్స్ రూపంలో వాళ్ళని డిజైన్ చేసుకోవడం కానీ, ఒక ఫ్లాగ్ని ఒక స్టాండ్ పైన చేసుకొని పెట్టుకోవడం కానీ, ఇలాంటి చాలా కంటెంట్ కొంచెం క్రియేట్ చేసుకున్నాము. ఇంకా వర్క్ జరుగుతుంది. ఇది పిల్లలకు, పెద్దలకు, అందరికీ ఒక మంచి చూడిస్తే ఒక దేశభక్తిగా కనిపించాలనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ సింధూర్ని ఎంచుకున్నాం. సో అన్న, మీరు చెప్పండి, అసలు ఎలా వచ్చింది మీకు ఐడియా? అంటే చాలా మంచి థాట్ మీకు రావడం జరిగింది. ఈ విధంగా అసలు చాలా నాకు మాటలు రావట్లేదు, ఎంత బాగుంది ఈ ఐడియా, ఎలా వచ్చింది చెప్పండి. వాళ్ళది బ్రదర్, ఇది పహల్గామ్ అనే ఏరియా ఏదైతే ఉందో మన ఇండియాలో బార్డర్లో ఉందో, అది ఒక టూరిస్ట్ ప్లేస్ సంబంధించింది. అక్కడ మా అక్కలు, మా చెల్లెలని సింధూరు పోగొట్టినారు ఎంతోమంది మన ఆతంకవాదులు, అంటే టెర్రరిస్టులు. దానికి చాలా బాధగా కలిగింది మాకు. మోదీ గారు ఎప్పుడెప్పుడు నిర్ణయం చెప్తారా దాని మీద అన్నట్టుగా ప్రతిరోజు న్యూస్ చూస్తుందండి మేము. అని ఒక 15 days లోపలనే అనౌన్స్ చేసినారు. మా సోఫియా గారు, మన వ్యోమిక సింగ్ గారు ఇద్దరు కూడా దాన్ని లీడ్ చేసి, ఖాళీ 2 మహిళా ఆర్మీ వ్యక్తురాలు పాకిస్తాన్కి మనం ఏందో మన సత్తా ఏందో చూపించేసి వాళ్ళకి చెప్పారు కదా. మన మతాన్ని అడిగి ప్రైవేట్ పార్ట్స్ చూసి మరి చంపారు కదా. మరి స్పెషల్గా న్యూలీ మ్యారీడ్ కపుల్స్ని అట్లా చేసినారు. ఆ చెల్లెకు అక్కకు జరిగిన బాధని మేము కూడా చింతిస్తున్నాం. మాకు కూడా బాధ కలిగింది, చాలా బాధపడ్డాం. మోదీ గారు నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారు అన్నట్టుగానే ఉండే. మళ్ళీ దానికి మోదీ గారు మరి 2 మహిళలని అధికారులతో మాత్రమే దాన్ని పూర్తి చేసినారు. మళ్ళా అంటే మన మహిళా శక్తిని పాకిస్తాన్కి చూపించినారు. దాంతోపాటు ప్రపంచంలో మొత్తం తెలిసిపోయింది ఈ భారత ఆర్మీ మహిళా మందులు ఎంతో గొప్పవారు, వెళ్ళకూడదు అని అనిపించింది. దాని గురించే వాళ్ళ గొప్పతనాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఇంకా ప్రపంచానికి చూపించాలి. ఇంకా తెలియని వాళ్ళకు కూడా కింది స్థాయి, చిన్న స్థాయి పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టుగా ఏ రూపంలో, కార్టూన్ రూపంలో పిక్చర్స్ పెట్టుకుంటూ ఒక 20 నిమిషాల వీడియో కూడా ప్రిపేర్ చేసుకొని, అదొక చిన్న పిల్లవాడు చూసినా పెద్దవాడు చూసినా తొందరగా అర్థమయ్యేటట్టుగా. ఇప్పుడు మామూలుగా ఇన్సిడెంట్ అయిపోయింది అన్నట్టు దాని వెనకాల ఎంతమంది, ఎంత శ్రమ ఉంది మనకు తెలుసు. దాని గురించి ఎంతోమంది నిద్రలేని రాత్రులు గడుపుకుంటూ చేసిన నిర్ణయాలు తీసుకునే విషయం మనకు తెలిసిందే. అందరికీ ఇంకా తెలియాలి, మళ్ళీ మహిళా శక్తిని ఇంకా చూపించాలి, ప్రోత్సహించాలా, ఇంకా గొప్పగా చెప్పాలా అన్నదానికి నిరసనంగా మేము సింధూర్ని తీసుకున్నాం. ఎంత ఖర్చు అయింది మొత్తం? ఇప్పటి వరకు మనకి ఇప్పుడు ఈ మండపానికి, విగ్రహానికి ఇక్కడ వరకు ఒక 7-8 లక్షలు అయింది.
ఈ సంవత్సరం ఇక్కడ ఈ మండప నిర్వహణకు దాదాపు ఒక 15 లక్షలు 16 లక్షల వరకు అవ్వచ్చు. మామూలుగా కన్నా ఈసారి ఇంకొక 5-6-8 లక్షలు ఎక్కువనే కావచ్చు. పనులు కూడా 49వ వార్షికోత్సవం అన్నది, ఇది 49వ వార్షికోత్సవం. నెక్స్ట్ టైం గోల్డెన్ జూబ్లీ చేసుకునే అవకాశం ఉంది. ఇన్ని సంవత్సరాలల్లా ఎప్పుడు కూడా మేము ఇన్ని రోజుల ముందు పని చేయలేము, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టలేము, ఇంత టీం వర్క్ చేయలేము. ప్రతి ఒక్క యువకుడు, దాదాపు మల్లికార్జున నగర్లో ఉన్న యువకులు అందరూ కూడా ఒక 10 మెంబర్స్ అయితే ఫుల్ టైం ఇచ్చి పని చేసినారు. వాళ్ళ ఇంట్లో మల్లికార్జున నగర్ యూత్ అంతా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ తిడుతున్నారు. నేను పోతే మొత్తం పంపించట్లేదు వాళ్ళ పిల్లల్ని, అయినా కూడా వాళ్ళ ఇంట్లో కాదని చెప్పి వచ్చి పని చేసినాం, మద్దతుగా నిలిచినాం సింధూర్కి, ఆపరేషన్ సింధూర్కి. ఇవాళ ఇక్కడ వరకు తీసుకురాగలిగినాం దాన్ని. సో నైస్. ఇంత ఖర్చు పెట్టి అంటే ఎవరైనా సపోర్ట్ చేయడం జరుగుతుందా? మీ యూత్ ఒక్కలే వేసుకోవడం జరుగుతుంది? మా టెంపుల్ యూత్ ఉంది కదండి, యూత్ కమిటీ ఉంది, కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు, ఆలయ అధ్యక్షులు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, టెంపుల్ కమిటీ, బస్తీవాసులు కూడా ఫండ్ రైజింగ్లో వెళ్తుంటాం, తీసుకొస్తాం. అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారు, చూసుకుంటారు అమౌంట్. సో అందరూ కలిసి మీ ఆధ్వర్యంలో కలిసి చేసుకుంటున్నాం. అంతేనా? ఓకే. సో మొత్తంగా ఏం చెప్పదలుచుకున్నారన్న ఆపరేషన్ సింధూర్ ఇలా తయారు చేసి ఈ విధంగా ఇంకెప్పుడు బయటకి అందరికి చూపించబోతున్నారు? చెప్పడానికి ఏముంది, మా బ్రదర్ చెప్పినట్టు మహిళా శక్తిని ఇంకా పెద్దగా చూపించాలనే మా తాపత్రయమే ఇది. మేము అనుకున్నాము ఇంత రీచ్ అవుతుందని అనుకోలేము. చాలా మంది టీవీ ఛానల్స్ వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు మీ ఐ డ్రీమ్ ద్వారా ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాము. మరి మీరు చేసిన ఐడియా మామూలు ఐడియానా? మొత్తాన్ని ప్రపంచంలోనే నాకు తెలిసి ఎక్కడా లేదు. ఎందుకంటే మన ఇండియాలో ఎక్కువగా భక్తితో పాటు దేశభక్తిని మిక్స్ చేయడం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా పహల్గామ్ అంటే మన ఇండియా ధైర్యానికి, ఆ బాధకి నిదర్శనంగా దీన్ని చేయడం జరిగింది. మీరు అదే గుర్తుకు పెట్టుకొని ఇది కాన్సెప్ట్ తీసుకొచ్చినాము. మేము కూడా ప్రతిసారి నార్మల్ వినాయకుని పెట్టి ఎవ్రీ టైం ఏదో రకంగా పూజలు చేయాలో చేస్తాం. 2023లో గిట చంద్రాయన్ ప్రాజెక్ట్ చేసినాం. చంద్రాయన్ ప్రాజెక్ట్ చేసినాము. అప్పుడు గిట చంద్రాయన్ సంబంధించిన అదైతే ముందో దాన్ని రెడీ చేసినాము. దాన్ని గిట డిస్ప్లే కోసం పెట్టినాము. గోల్డ్ చంద్రాయన్ గిట అప్పుడు చేసి మేము డిస్ప్లేలో పెట్టాము. ఈసారి గిట గోల్డ్ బ్రహ్మోస్ రెడీ చేసి ఇక్కడ పిల్లలకు చూపించడానికి కానీ మేము డిస్ప్లేలో పెట్టబోతున్నాము. అది పండుగ రోజు రిలీజ్ అవుతుంది. అది ఇట్లా ఇంకా చాలానే చేయాలనే ఉద్దేశం ఉంది. ఇట్లా మీడియా ఛానల్స్ వాళ్ళ దగ్గర నుంచి కానీ, యూట్యూబ్స్ వాళ్ళ దగ్గర కానీ మాకు ఇంకా ఎంతైతే క్రేజ్ వస్తుందో, ఎంతైతే మాకు ప్రజల నుంచి ఇట్లా మీలాంటి వాళ్ళ నుంచి వస్తుంది సపోర్ట్ వస్తుందో, ఇంకా చేయడానికి థాట్స్ పెరుగుతాయి, ఆలోచన శక్తి వస్తుంది, ఇంకా ముందుకు వెళ్తామని చెప్పేసి ఆకాంక్షిస్తాం. సో అంటే పండగ అంటే జనరల్గా ఎంజాయ్ చేస్తారు, దాంతోపాటు చాలా ఒక నాలెడ్జ్, అంటే పిల్లలకి చాలా ఇన్స్పిరేషనల్. ఇది మనకి ఇలా ఉంటుంది, మన ఎయిర్ ఫోర్స్, మన సిస్టమ్ ఇలా ఉంటుంది, మన నేవీ సిస్టము అన్నిటిని, మన మిలిటరీ ఆర్మీ ఇలా ఉంటుంది అని వాళ్ళకి కొంచెం దేశభక్తిని కూడా నింపే విధానంగా కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది. సో ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా మరి? మొత్తానికి ఎన్ని చెప్పినా కూడా ఒకటి వెల్తీగానే ఉందండి నా లోపల. దేశం గురించి చనిపోయే అవకాశం దొరకలేదు నాకు. కనీసం ఇట్లయినా వాళ్ళు చేసిన కార్యక్రమాలు, ఆర్మీ వాళ్ళు చేసిన కార్యక్రమాలు చూసుకుంటూ ఇన్స్పైర్ అవుతూ మేము తెలుసుకొని దాని గురించి ఇంకా నలుగురికి చెప్పగలుగుతున్నాం. అదొక అవకాశం అయితే దొరికింది మాకు. ఇంకా అయినంత వరకు ఇంకా జనాల్లోకి వెళ్తాం, ఇంకా తీసుకెళ్తాం. ఇందాక ఒక అబ్బాయి స్కూల్ నుంచి వస్తూ మన ఆకాశ్ మిజైల్ స్పెసిఫిక్గా మన DRDO చేసింది. నేను గమనిస్తున్నా, అబ్బాయి చదువుతున్నా డెవలప్డ్ బై DRDO అని చెప్పేసి. ఇంకా ఆనందం అనిపించింది నాకు. నేను ఆ రోజు ప్రింట్ చేసే రోజు అనుకోలేదు అబ్బాయి చదువుతాడని చెప్పేసి. అయితే చేసుకున్నాం, మామూలుగా మాకు సిస్టంలో వెళ్ళిపోయినాం. అబ్బాయి లౌడ్గా చదువుతున్నాడు, నాకు వినిపించింది. ఆకాశ్ మిజైల్ని డెవలప్డ్ బై DRDO అంటున్నాడు. ఇంకేం కావాలంటే ఒక అబ్బాయి, స్కూల్ అబ్బాయి, 3rd 4th క్లాస్ అబ్బాయి చదివినాడంటే పెద్దవాళ్ళు ఈజీగా చదువుతారు, తెలుసుకుంటారు. మళ్ళీ బ్రహ్మోస్ మిజైల్ కూడా దాని స్పెషాలిటీ ఏంటంటే సౌండ్ కన్నా 3 times ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సౌండ్ కన్నా ఇప్పుడు నేను మాట్లాడే వాయిస్ మీకు వినపడుతుంది కదా, దానికి 3 times ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో అట్లాంటివన్నీ వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, మన అబ్దుల్ కలాం గారు, వీళ్ళందరూ ఎన్నో రోజులు కష్టపడి అట్లాంటివన్నీ చేసినారు. వాళ్ళ ముందు మనం ఏం లేదు, ఇంకా నమూనా చేసుకొని వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకోవడం అంతే, నమూనా చేసుకొని గొప్పగా చెప్పుకుంటున్నాం అంతే. ఇంకా సో థ్యాంక్స్ అన్న. ఇక చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి ప్రతిబింబించేలా ఆ సైనికులని, ఆ మూషికాలను సైనికులుగా చేయడము. ఇక్కడ మన బ్రహ్మోస్ని, అంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి చాలా మందికి ఐడియా ఉండదు. సో దాని గురించి మనం గొప్పగా, మనం ధైర్యంగా ఫీల్ అయ్యే ఆయుధాలను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది.
సో అదే మన ఎయిర్ ఫోర్స్ డ్రెస్ లో వినాయకుని కూడా తయారు చేయడం జరిగింది. దీని మొత్తం గురించి నేను మీకు ఒక వీడియో అయితే చేస్తాను. ప్రజెంట్ అయితే వీళ్ళ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి వీళ్ళ వాయిస్ అయితే తీసుకోవడం జరిగింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి